అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం టీడీపీ నేతలు కొట్లాటకు దిగారు. తెలుగు తమ్ముళ్లు రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని కొట్టుకున్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం సందర్భంగా పి గన్నవరం టీడీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షురాలు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశం రసాభాసైంది. పార్టీ అనుబంధ కమిటీల ఏర్పాటుతో అన్యాయం, ఇక ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ సందర్భంగా తమను పిలవకపోవడం వంటి కారణాలతో కొందరు నాయకులు తిరగబడ్డారు. రెండు గ్రూపులుగా ఏర్పడి కుర్చీలు విసురుకున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వ్యవహరిస్తున్నారని, ఇన్ఛార్జ్ లేకపోవడమే తరచూ అధికార పార్టీలో గొడవలకి కారణంగా తెలుస్తుంది. ఎవరైనా హార్డ్ వర్క్ ఉన్నారంటే వాళ్ళ వెనకాల తిరిగి మేము ప్రయాణం చేయగలం కదా. ఎవరు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి పంపించేస్తే మేము వర్క్ చేయాలా? 11 అనమాట. మాకు పార్టీ ఆఫీస్ నుంచి కానీ, ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కానీ, లేకపోతే కో కన్వీనర్ల దగ్గర నుంచి కానీ ఏదైనా మెసేజ్ వస్తే దాని వెంటనే పెద్దగారికి, మన కార్యదర్శి పెద్దగారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మరి కౌలు చెప్పవలసిన బాధ్యత ఆయన. ఫస్ట్ లో నేను 1-2 కార్యక్రమం నేను చేయడం జరిగింది. ఆయన ఏమో నా వర్క్ కూడా మీరే చేస్తున్నారన్న కొంచెం ఫీలింగ్ అవడం వల్ల నేనైతే దాని నుంచి నేను ఆ వర్క్ చేయకుండా సరేలే ఆయన నాకు అప్ చెప్తామని నేను దాంట్లోకి వెళ్ళలేదు. కాకపోతే మన సీఎంఆర్ఎఫ్ లో గన్నవరం కౌలు వెళ్ళలేదు, గ్రామ శాఖ కౌలు వెళ్ళలేదు అన్న ఉద్దేశంతో నేను ఆయనకు ఫోన్ చేసి సరే బుజ్జు గారు మా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి ఈ రోజు గన్నవరం ఆపుతున్నామని, ఆ శనివారం మిగిలిన గ్రామాలన్నీ అయిపోయి ఆ గన్నవరం ఒకటి ఆపాడు. నేను అది కూడా టైం కూడా గ్రామ శాఖ దృష్టికి అప్ చెప్పాను. మీరు ఏదైతే టైం ఇస్తారో ఆ టైంకి మేము వచ్చి అక్కడ కార్యక్రమం జరుగుతామని చెప్పాను. అలాగే ఆయన టైం ఇచ్చారు. ఆ టైంకి మేము వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. మొత్తం కౌరులన్నీ కూడా గ్రామ శాఖ దృష్టి ద్వారా వెళ్ళింది. నేను ఎవరికి చెప్పిన గ్రామాల్లో వచ్చేయడం, పనులు చేసేయడం అనేది జరగట్లేదు. అది అందరూ కూడా తెలుసుకోవాల్సింది. ఈ కొట్లాటకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మరి ఈ కొట్లాటకి సంబంధించిన ఆ డీటెయిల్స్ ఏమైనా అధికారులకు తెలిసినాయా? సంబంధిత అధికారులు ఎవరైనా స్పందించారా? రత్న, ఏదైతే ఈ పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ తెలుగు తమ్ముళ్లు కుర్చీలతో కొట్టుకున్న వీడియోలు వైరల్ గా మారాయి. అధికార పార్టీకి సంబంధించిన విభేదాలు పి గన్నవరం నియోజకవర్గంలో మరోసారి రచ్చకెక్కిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక పి గన్నవరం నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షురాలు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి నేతృత్వంలో కార్యక్రమం అంటే ఏదైతే ఓటర్ల నమోదు ప్రత్యేక కార్యక్రమం జరగబోతుందో దానికి సంబంధించిన పార్టీలు సన్నద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించి కూడా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు కూడా ఒక్కసారిగా బగ్గుమన్నాయి. గత నుంచి కూడా చూస్తే కనుక తమను ఈ కార్యక్రమాలకు పిలవట్లేదు, అదేవిధంగా పార్టీ సంస్థాగత ఏదైతే ఈ పదవులకు సంబంధించి కూడా తమకు న్యాయం జరగలేదని చెప్పి కూడా పి గన్నవరం మండల నియోజకవర్గ సంబంధించిన క్లస్టర్లకు సంబంధించి గ్రామాలకు సంబంధించిన నాయకులు కూడా హాజరైన ఈ సమావేశంలో కొందరైతే బహిరంగంగా కూడా అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకళ్ళు కేకలు వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు అయితే కుర్చీలు పైకెత్తి కొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియోలు అయితే వైరల్ గా మారాయి. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన విభేదాలు అయితే రచ్చకెక్కిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూస్తే కనుక ఈ విషయంపై టీడీపీ అధిష్టానం కూడా దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. జిల్లాకు సంబంధించిన మంత్రి వాసంశెట్టి సుభాష్, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తిలి సాయి, వీరందరూ కూడా దీనిపై దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పి గన్నవరం నియోజకవర్గం చాలా ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే దాదాపుగా చూస్తే కనుక రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పార్టీకి ఇన్ఛార్జి లేరు. ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత 2014 ఎన్నికల్లో ఇక్కడ పార్టీ ఓటమి పాలైంది. అప్పటి అభ్యర్థి స్టాలిన్ ఏదైతే ఓటమి తర్వాత ఆయన్ని కొన్ని కారణాలతో ఇన్ఛార్జ్ గా తప్పించడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా చూసుకుంటే కనుక గత ఎన్నికల సమయంలో అంటే 2024 ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి మహాసేన రాజేష్ పోటీ చేయాలని చెప్పి టికెట్ ముందుగా ప్రకటించారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా మహాసేన రాజేష్ పై వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయన తప్పించి చివరి నిమిషంలో జనసేన పార్టీకి అయితే ఈ టికెట్ ఈ నియోజకవర్గాన్ని కూడా కేటాయించిన పరిస్థితి. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు చూసుకుంటే కనుక 2014 తర్వాత అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పార్టీకి ఇన్ఛార్జి అని లేకపోవడం కూడా చాలా అయోమయంగా మారింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడ లేని విధంగా పి గన్నవరం నియోజకవర్గంలోనే పార్టీకి
ఇన్ఛార్జ్ లేని పరిస్థితి అయితే ఉంది. అంటే 2 మెన్ కమిటీ వేసినప్పటికీ కూడా వాళ్ళు స్వయంగా ఈ సమన్వయం చేయలేకపోతున్నారని చెప్పి కూడా ఇప్పుడు జరిగిన ఘటన బట్టి అర్థమవుతుంది. పీగన్నవరం నియోజకవర్గం వాస్తవానికి టీడీపీకి బలమైన క్యాడర్ గానే ఉన్న నియోజకవర్గం. అయితే ఇక్కడ ఇన్ఛార్జ్ లేకపోవడం, ఇన్ఛార్జిని వేయలేని పరిస్థితుల్లో ఇలా తరచూ విభేదాలు రచ్చకెక్కిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దాదాపు కుర్చీలతో కొట్టుకున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఇప్పటికైనా స్పందిస్తుందా, దీన్ని ఈ వ్యవహారాలను కూడా తెలుగు తమ్ములకి సర్ది చేస్తుందని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం అధికార పార్టీలో ఉండి ఈ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటన అయితే టీడీపీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అధిష్టానం ఎవరో ఏదైతే జిల్లా అధ్యక్షుల ద్వారానా లేదంటే సీనియర్ నేతల ద్వారా దీన్ని సమన్వయపరుస్తుందో లేదో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే విభేదాలు మాత్రం తీవ్ర స్థాయిలో రచ్చకెక్కిన పరిస్థితి ఉంది. రత్న ప్రసాద్, ప్రధానంగా మళ్ళీ ఏదైతే ఇప్పుడు జరిగిన గొడవ ఉందో ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా పార్టీకి సంబంధించిన నేతలు ఎలాంటి రియాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? అయితే ఈ పీగన్నవరం నియోజకవర్గం నుంచి కూడా చూస్తే కనుక గతం నుంచి కూడా అంటే ఎన్నికల ముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో కూడా చాలా సార్లు ఇలాంటి గొడవలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జనసేన టీడీపీ మధ్య కూడా కొన్ని గొడవలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రోటోకాల్ వివాదం కావచ్చు, లేదంటే ఇటు ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో వేయలేదని చెప్పి కూడా ఎమ్మెల్యేతో వాగ్వివాదాలు తీరిన పరిస్థితి ఉంది కొద్ది నెల రోజుల క్రితం. ఇలా తరచూ అంటే టీడీపీ మధ్యలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. అదేవిధంగా టీడీపీతో జనసేనతో కూడా ఈ గొడవలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ సరైన నాయకులు లేకపోవడం అనేది కూడా, ఇన్ఛార్జ్ లేకపోవడం అనేది కూడా చాలా బలమైన కారణంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తున్న హరీష్ మాధుర్ ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటారని చెప్పి కూడా ముందుగా ప్రతిపాదన అయితే వచ్చింది. ఆయన మళ్ళీ అమలాపురం ఎంపీగా వెళ్ళిపోయిన నేపథ్యంలో నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టట్లేదని అర్థమవుతుంది. అదేవిధంగా సీనియర్ నేత మోకా ఆనంద్ సాగర్ లాంటి వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్నప్పటికీ కూడా అంటే తెలుగు తమ్ముళ్ళ మధ్య ఆధిపత్య పోరు అయితే ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కువ గ్రామీణ ప్రాంతం, అదేవిధంగా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గంలో సరైన నాయకుడు లేకపోవడం, వాస్తవానికి మహాసేన రాజేష్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ గత ఎన్నికల్లో కూడా గెలిచి ఉండేవారని చెప్పి కూడా అభిప్రాయం ఉంది. ప్రస్తుతం మహాసేన రాజేష్ అయితే అంటే ఈ ప్రాంతానికి పూర్తిగా దూరం పెట్టేసిన నేపథ్యంలో మరోసారి ఆయన ఇక్కడ తీసుకొచ్చే ఆలోచన ఎంతవరకు చేస్తారని చూడాల్సి ఉంది. అదేవిధంగా స్థానికంగా కూడా బలమైన నాయకులు లేకపోవడం, ఆయనకి అక్కడ ఇన్ఛార్జిని నియమించలేని పరిస్థితిలో ఇలాంటి గొడవలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ అధిష్టానం ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నారా లోకేష్ దీనిపై ఈ పీగన్నవరం నియోజకవర్గంపై ఎంతవరకు దృష్టి పెడతారో చూడాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి సరైన నాయకులు లభిస్తారా, లేదంటే ఏదైనా ప్రత్యేక కమిటీ వేసి దీని పార్టీ సర్దుబాట్లు చేస్తారని చూడాల్సి ఉంది. మొత్తం మీద కుర్చీలు తుప్పేడుతో కొట్టుకోవడం అనేది కూడా టీడీపీ అధికారంలో ఉండి పార్టీకి కూడా కొంత షాక్ గానే మారిందని చెప్పుకోవచ్చు. రత్న, థ్యాంక్ యూ ప్రసాద్. Give it a